హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాం. ఎవరినో కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. అలాగే నేను మా పరివార వార్స్ని ప్రతిరోజు ఒక వీడియో 2 వీడియోస్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉండే కొద్దికి నేను మా పరివార వార్స్ ఎవరెవరికి ఏమేమి వచ్చాయి, కేటగిరీ వచ్చాయి అనేసి ప్రతి ఒక్కటి చెప్తాను. ఇంకో విషయం కూడా చెప్పాలి, ఇది సీరియల్కి 1, 2 లేకపోతే మ్యాక్సిమం 3 వస్తాయంటే మీరు మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్లు అయితే పెట్టుకోవద్దండి. వాళ్ళకి కొన్ని వాళ్ళకి ఇప్పుడు 10 సీరియల్ ఉంటే 10 సీరియల్ని 10 రకాలుగా వాళ్ళు చూడాలి. దానికోసం అనేసి ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క ఇది ఇస్తారు. దానికోసం చెప్తాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. సరే, లాస్ట్ వీక్ మనకేం జరిగింది, అంతా ఇంట్లో అంతా పంచాయతీలు అయిపోయిన తర్వాత ఈ వారము ఆఫీసులు మొత్తం ఆఫీస్లోనే ఉంటుంది. ఈ వారం పక్కా ఆఫీస్లోనే ఉంటుంది. అలాగే కళ్యాణ్ మన అప్పు ఎలా డబ్బులు తీసుకొస్తారు అనేది, డబ్బులు తీసుకొస్తారా అనే దానికి ఆప్షన్ అయితే చాలా చాలా ఉన్నాయి. ఒకటి బ్యాంక్ లోన్ పోవచ్చు, ఎడ్యుకేషన్ లోన్ పోవచ్చు, లేకపోతే ఆటో తోలుతారు ఆటో వాళ్ళ దగ్గర ఫైనాన్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా కవిత్వం కదా కవిత్వంలో ఏదన్నా ఆఫర్ రావచ్చు. ఆ విధంగా ఏదో ఒకటి చేసి అప్పునైతే 100% ఈ వారం లోపల చేర్పించేస్తారు కాలేజీలో. అది మాత్రం ఫిక్స్ అయిపోండి. ఇంకా మనం కళావతి రాజు కలుస్తారు, ఎలా కలుస్తారు అనేది మనం మాట్లాడుకున్నామంటే అక్కడ మనకి ప్రోమోలో చూపించారు కదా, ప్రోమోలో చూపించింది అనామిక గారి ప్లాన్ ఎలా దెబ్బ కొట్టిందా అనేది మనకు ఫస్ట్ డిజైన్స్ అయితే ఇస్తుంది. డిజైన్స్ అయితే ఇవ్వకుండా ఉండదు, డిజైన్స్ అయితే ఇస్తుంది. ఆ డిజైన్స్ వాళ్ళు ఏదో ఒక పేరు పెడతారు, ఆ డిజైన్స్ ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక పేరు పెడతారు. ఆ పేరు పెట్టినప్పుడు కావ్యకి ఎక్కడో తగులుతుంది, ఎక్కడో తగిలినప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. ఇప్పుడు ఆఫీస్లో అంతమంది మేడం ఈ విధంగా ప్రాబ్లం ఉందనేసి ఆఫీస్లో ఎవరన్నా ఫోన్ చేయొచ్చు, ఆ విధంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సీరియల్ని మనము ఎన్నో రకాలుగా ఆలోచించవచ్చు. ఆఫీస్లోంచి ఒకటి ఉంది, అలాగే అపర్ణ గారు ప్రాబ్లమ్స్, అపర్ణ గారు ఫోన్ చేసి చెప్పచ్చు, లేకపోతే స్వప్న వాళ్ళ లీక్ అయిపోవచ్చు. ఈ విధంగా నిన్ను వాళ్ళు ట్రాప్ చేస్తా అంటారు కావ్య అనేసి మన స్వప్న గారు ఫోన్ చేసి చెప్పచ్చు. రుద్రాణి గారి మాటలు ఆల్రెడీ మనకి హింట్ ఇచ్చారు కదా, వాళ్ళు మన అనామికత మాట్లాడతా అనేసి. అప్పుడు వాళ్ళు ఆ విధంగా కూడా ఉండొచ్చు. ఆ విధంగా ఎట్టో ఒకటి తెలుసుకున్న తర్వాత మళ్ళీ రాజు దగ్గరికి పోయేసి రాజు వచ్చి మన కావ్యాన్ని 100% ఈ వారం శనివారం ఎపిసోడ్ లోపల తీసుకెళ్తాడనేసి నాకైతే నమ్మకం అయితే చాలా చాలా హైగా ఉంది. ఎందుకంటే బ్రహ్మముడి సీరియల్ ఎప్పుడు కానీ శనివారం ప్రాబ్లం స్టార్ట్ అయితే నెక్స్ట్ శనివారం ప్రాబ్లం ఎండ్ అయిపోతుంది, అంటే శుక్రవారంకి ఎండ్ అయిపోతుంది, శనివారం కొత్త ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అందుకోసం అనేసి ఈ వారం కూడా మనకంతా వాళ్ళ మధ్య ప్రేమ ఉంది, వాళ్ళ మధ్య లవ్ ఉంది, అంతా ఉంది అనేసి మనకైతే 100% మనకు చూపించారు. డైరెక్టర్ గారు అయితే కంప్లీట్గా చూపించారు. ఇంకేం మీరు ప్రాబ్లం పడాల్సిన పర్లేదు. కళావతి అయితే వస్తుంది, కళావతి ప్రెగ్నెంట్ అయితే ఇప్పట్లో అయితే కాదు. నేను చెప్పాను కదా, నేను ఆల్రెడీ ఒక వీడియో చేసినాను. మన వీళ్ళు రాసిన లెటర్లో ఏముంది, అలాగే మన ప్రభావతి గారు మన అపర్ణ గారు ఏం రాశారు లెటర్లో అనేసి ఒక వీడియో చేసినాను. ఆ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కంటెంట్లు వస్తా ఉంటాయి మన ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కరణ్. లవ్ యూ. బై బై.